హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం కాంపౌండ్ క్లిప్ ఎలా క్రియేట్ చేయలేదని తెలుసుకుందాం. సో బేసికలీ కాంపౌండింగ్ అంటే ఏం కాదు గైస్. సో జస్ట్ ఒక బంచ్ ఆఫ్ క్లిప్స్ని గ్రూప్ చేయడం, ఆర్ ఎల్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే సో అందులో కొన్ని లేయర్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం ప్రీ కంపోజ్ చేస్తాం కదా. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కాంపౌండింగ్ చేస్తాం. సో దీనికోసం నేను ఇక్కడ ఒక 4 క్లిప్స్ అనేవి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు వీటిని జస్ట్ కొంచెం అలైన్ చేద్దాం. సో ఈ విధంగా వీటిని అలైన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటన్నిటి మీద మనం ఏదైనా ట్రాన్సిషన్ ఆర్ ఎఫెక్ట్ వేయాలనుకున్నాం అనుకోండి. సో ఇండివిజువల్ ఒక్కొక్క దాని మీద కాకుండా మనం ఇవన్నిటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ రైట్ క్లిక్ అండ్ దెన్ ఇక్కడ నుంచి న్యూ కాంపౌండ్ క్లిక్. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనం దీనికి ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో నేనైతే ప్రజెంట్ దీన్ని ఇలాగ వదిలేస్తాను అండ్ దెన్ క్రియేట్. సో ఇప్పుడు మనకు అవన్నీ కూడా జస్ట్ ఒకటే లేయర్లో క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు, స్కేల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మనం కావాలనుకుంటే ఏదైనా ఎఫెక్ట్ వేయాలంటే ఎఫెక్ట్స్ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వీటన్నిటి మీద సేమ్ ఒకేసారి మనం ట్రాన్సిషన్ వేయచ్చు. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. అండ్ దెన్ ఒకవేళ కనుక మీరు మళ్ళీ దీని లోపలికి వెళ్ళి చూడాలనుకున్నారు, ఆ క్లిప్స్ని ఏమైనా మ్యానిపులేట్ చేయాలనుకున్నారు, సో మళ్ళీ రైట్ క్లిక్ అండ్ దెన్ ఇక్కడ నుంచి ఓపెన్ టైమ్ లైన్. సో దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఒక సపరేట్ టైమ్ లైన్ ఓపెన్ అవుతుంది. సో గైస్ ఈ కింద కనుక చూస్తే సో బేసికల్లీ టైమ్ లైన్ 2లో ఉన్నాం. సో టైమ్ లైన్ 2 నుంచి మళ్ళీ కాంపౌండ్ క్లిప్ 1 లోపలికి వచ్చాం. ఓకే, సో ఇక్కడ మీరు వీటికి ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. వీటి యొక్క పొజిషన్ మార్చుకోవచ్చు. సో లైక్ ఇది ఒకదాని తర్వాత ఒకటి ఫ్రేమ్స్లోకి వచ్చినట్టు మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ వీటి మీద ట్రాన్సిషన్ వేయచ్చు, ఆర్ఎల్స్ ఆపెసిటీ తగ్గించవచ్చు. సో ఇటువంటి చేంజెస్ ఏవైనా సరే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి టైమ్ లైన్ 2లోకి ఎప్పుడైతే వెళ్తారో సో అప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ కాంపౌండ్ క్లిప్ ఉంది కదా. సో ఇందులో మీకు మళ్ళీ ఆ చేంజెస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఒకవేళ కనుక మీరు ఇక్కడే దీన్ని అన్కంపౌండ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆర్ఎల్స్ దీని యొక్క మళ్ళీ ఆ క్లిప్స్ అన్నీ కూడా మీరు ఇక్కడే రావాలనుకుంటున్నారు అనుకోండి. సో మళ్ళీ రైట్ క్లిక్ అండ్ దెన్ డీకంపోజ్ ఇన్ ప్లేస్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి అండ్ దెన్ యూజింగ్ క్లిప్స్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ ఆ ఒరిజినల్ క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ దెన్ మళ్ళీ మీరు ఒక కొత్త కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేయాలనుకుంటే సో రైట్ క్లిక్ అండ్ దెన్ మళ్ళీ న్యూ కాంపౌండ్ క్లిప్ అండ్ దెన్ క్రియేట్. అండ్ దెన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో దీన్ని ఫైండ్ ఇన్ మీడియా పూల్ క్లిక్ చేశారనుకోండి. సో మీకు ఈ కాంపౌండ్ క్లిప్ అనేది ఎక్కడ క్రియేట్ అయిందని తెలుస్తుంది. అండ్ మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక న్యూ బిన్ క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని కాంపౌండ్స్ అని నియమించుకుని సో బేసికల్లీ ఇక్కడ నుంచి మళ్ళీ మీడియా పూల్ అండ్ దెన్ ఇలా మీరు ఎన్ని కాంపౌండ్ క్లిప్స్ అయితే క్రియేట్ చేస్తారో సో అవన్నీ కూడా బెటర్ ఏంటంటే ఈ కాంపౌండ్స్ అన్న బిన్ క్రియేట్ చేసాం కదా, సో వీటిలో పెట్టుకోండి. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.